ఇప్పుడు ఆహార వాహికలో ఆహారము మనం తీసుకున్న నోట్లో తీసుకున్న ఆహారము బాగా నమిలితే ఆహార ముద్దను మనం ఏమంటాము? బోలస్ అని అంటాం. ఏమంటాము? బోలస్. మరి ఈ ఆహార వాహికలో ఆహారము సులువుగా ప్రయాణించడానికి ఖచ్చితంగా ఒక కారకం అవసరం అవుతుంది. ఆ కారకాన్ని మనం ఏమంటాము? శ్లేష్మం లేదా మ్యూకస్ అని అంటాం. మరి ఖచ్చితంగా ఆహార వాహికలో ఈ శ్లేష్మం అనేది ఆహార ముద్ద అనేది ఏ విధంగా ప్రయాణిస్తుందని తెలుసుకోవడానికి మనం ఇంటర్నల్ గా అయితే మనం ఏం చూడలేము. కాబట్టి దీన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు సేమ్ మన ఆహార వాహికగా లాగా మనము సైకిల్ ట్యూబ్ ను ఒకటి తీసుకోవాలి. రెండు దిక్కులా కట్ చేసుకొని ఈ సైకిల్ ట్యూబ్ లో ముందు రెండు రకాల ప్రయోగాలు చేయాలి. ఒకటి ఏంటి అంటే ఇవి మామూలుగా ఉండే ఆలుగడ్డలు. ఈ ఆలుగడ్డలను మనము ఈ సైకిల్ ట్యూబ్ లో వేస్తున్నాం. ఈ ఆలుగడ్డ దేన్ని చూపిస్తుంది? మనకాడ బోలస్ ను చూపిస్తుంది. బోలస్ ఆహార ముద్ద. ఈ సైకిల్ ట్యూబ్ మనకేమనుకుంటాం మనం? ఆహార వాహిక. ఈ ఆహార వాహికలో మనం తిన్న అన్న ముద్ద, ఆహార ముద్ద లేదా దీన్ని ఏమంటాం? ఇంకా బోలస్ అంటాం. ఈ బోలస్ ఏ విధంగా ప్రయాణిస్తుందో చూడాలంటే ఈ ఆలుగడ్డను ఎలా ఉందో అలా దీనిలో వేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇది ప్రయాణించడంలో కొంచెం ఇబ్బందిగా పడుతుంది, చాలా నిదానంగా. ఎందుకు అంటే దీనికి శ్లేష్మం అనేది లేదు కాబట్టి. అంటే మనకు ఖచ్చితంగా శ్లేష్మం అనేది అవసరమని చెప్పచ్చు. మరి ఈ శ్లేష్మానికి శ్లేష్మం అంటే మనం జిగురు అని చెప్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఆలుగడ్డలు వేరే ఆలుగడ్డలు తీసుకుంటున్నాము. ఈ ఆలుగడ్డలకు కొంచెంగా కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అంటే ఇది జిగురుగా ఉంటుంది, మనకు తెలుసు. నూనె తైలం కాబట్టి దీనివల్ల ఏమవుతున్నాయి చూస్తున్నారు కదా, అది జారిపోతుంది అన కదా. ఇప్పుడు ఆ చేతిలో సులభంగా ఉంటాయా? ఉండవు, జారిపోతుంది. అంటే మనం తీసుకున్న ఆహారం కూడా ఎలా ఉండాలి? సులువుగా జారిపోవాలి. జారిపోయి ఆహార వాహిక నుంచి ఎక్కడికి పోవాలి? జీర్ణాశయము చిన్న పేగులోకి వెళ్లి ఆహార ముద్దలో ఉన్న పోషకాలు ఏవేవి ఏముంటాయి? పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, మినరల్స్, ఇవన్నీ సులువుగా అన్ని ఆహార అంటే జీర్ణావస్థలో భాగాల్లో సులువుగా జీర్ణం కావాలి. మరి ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్న ఆలుగడ్డలో అంటే దానిపైన ఏ రకమైన జిగురు అనేది లేకపోవడం వల్ల అది ప్రయాణం సులువుగా జరగలేదు, దాని ప్రయాణం సాఫీగా లేదు. మరి ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం? దానికి ఆలుగడ్డల మీద ఏం వేసినాం? కొబ్బరి నూనె, ఆయిల్ వేసినాం కాబట్టి మరి ఇప్పుడు ఇవి చూడండి, వేయంగానే సులువుగా జారిపోతుంది. ఇప్పుడు గమనించారు కదా. అంటే ఇప్పుడు దీంట్లో ప్రతి ఆలుగడ్డకు పైన ఉంది జిగురు పొర ఉంది. ఈ జిగురు పొర మన ఆహార వాహికలో దేంతో పోల్చుకోవచ్చు? శ్లేష్మంతో పోల్చుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనము శ్లేష్మం అనేది మన ఆహార వాహికలో ఉంటే అది ఆహార వాహికలో తీసుకున్న ఎలాంటి ఆహారమైనా సులువుగా ప్రయాణిస్తుంది. ఈ విధంగా సులువుగా ప్రయాణించడాన్ని, ఈ చలనాన్ని ఏమంటారంటే పెరిస్టాల్టిక్ చలనాలు అని అంటారు. ఏమంటారు? పెరిస్టాల్టిక్ చలనాలు అని. ఓకేనా, అర్థమైందా?